ఓకే, అందరు కూర్చోండి. నిజంగా మీరు కొట్టవలసిన క్లాప్స్ ఈ పిల్లలకి. ఎందుకు అనంటే కూర్చొని చెప్తా ఒక 2 నిమిషాలు. ఈ పాప పేరు దాక్షాయిని. ఈ పాపకి జ్వరం వచ్చి కూర్చోండి, చెప్పేది మీకే. ఈ పాపకి జ్వరం వచ్చి ఇక్కడ చేతికి క్యానర్ పెట్టారు, ఇంజెక్షన్స్ వేశారు. అయినా స్వెటర్ వేసుకొని తల క్యాప్ పెట్టుకొని అది పెట్టుకొని వచ్చి డ్యాన్స్ చేస్తా ఉంటది. నాకు మనసు ఒప్పట్లేదు. చిన్న బిడ్డ చాలి, బీభత్సమైన చాలి, వద్దులే అమ్మ అంటే వేస్తా అనిద్ది. మొత్తానికి అయ్యో ఆ పాప ఆశ చూస్తేనేమో బాధ అవుతుంది, సంతోషమే, కానీ ఆ బాధ చూస్తే చాలా మనసు తక్కువవుతుంది. మొత్తానికి దేవుడి దయ వల్ల నిన్న 3 గంటలకి ఆ చేయికి తీసేది. బయటకు వెళ్ళిపోతా ఉంటావా? ఆగమని నేను చెప్తేనే కదా వాడు ఆగిండు. మరి ఎందుకు? మీకే కదా చాక్లెట్స్, కేక్, గిఫ్ట్స్ అన్ని అరవడం ఎందుకు? చేతికి ఆనర్ తీసారో లేదో అదే పట్టి పెట్టుకొని మళ్ళీ చర్చిలోకి వచ్చింది డ్యాన్స్ చేయడానికి. డ్యాన్స్ కొట్టాలని ఈరోజు నిజంగానే మొత్తానికి డ్యాన్స్ వేసింది. ఇప్పుడు కూడా పాప ఒళ్ళు వేడిగా ఉంది. సిరప్ తాగి రాలేదు, తల్లంటే తాగలే అంటుంది. కానీ దేవుడి దయ వల్ల దేవుడైతే మంచిగా డ్యాన్స్ వేయడానికి కృపనిచ్చిండు. దేవుడి బిడ్డను మంచి ఆరోగ్యంతో, జ్ఞానముతో, బలముతో నింపి దీవించి ఆశీర్వదించిన గాక. కూర్చోండి.